ఈ రోజు ఎలక్షన్ అయిపోతే నెక్స్ట్ వచ్చే 1 మంత్ 2 నెలలకి మందు తాగటం ఎలా అనే దానికోసం 2,000 3,000 రూపాయల ఓట్లకి డబ్బులు తీసుకోవాలనే ఆలోచన రావడం అనేది ఒక గొప్ప ఈ రాజమండ్రి అనే ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, చదువుకున్నటువంటి సంస్కృతి ఉంది, ఇక్కడ కళలకు నిలయం ఇది. ఈ రాజమహేంద్రవరంలో కూడా నేను మన కాకినాడ ప్రాంతంలో చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. నేను మందు ఏర్లైపోతా, మందు ఇవ్వకపోతే ఎవడు రాడు. ఎస్, ఇక్కడే తేడా గమనించాలి ప్రజలు. రాజకీయ నాయకులు మందు ఇవన్నీ ఇవ్వకుండా ఉండమనండి, వాళ్ళు ఎలా వస్తారు? అందరూ కలిసి అనుకోండి మీ రాజకీయ పార్టీలన్నీ, వాడు ఓటు వాడు వేసుకుంటాడు పోయి. కానీ ఇక్కడ కాదు, వ్యాపారం చేస్తుంది రాజకీయ పార్టీలు. వాళ్ళు ముఖ్యమంత్రులు అవటం కోసం విచ్చలు విడిగా ఖర్చు పెడతా ఉన్నారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఖర్చు పెడతా ఉన్నారు. ఎవరి కోసం ఇదంతా? ఏ ప్రజల బాగు కోసం ఇదంతా? మరి ఇంకా ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇన్ని ఇవ్వటము, ఇన్ని తీసుకోవటము, ప్రజల సొమ్ముని సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేయటము, ఇవన్నీ ఎందుకోసం? డబ్బులు ఇచ్చి కొనుక్కునే బదులు ఆఫ్రికా తరహా రాజకీయాలు భారతదేశంలో వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు వీటన్నిటికీ ఆద్యుడు అమిత్ షా. ఉత్తర భారతంలో, ఈశాన్య భారతంలో మన ఈస్ట్ గోదావరి అంత ఉంటుంది త్రిపుర ఓటర్స్ 6,000 కోట్లు ఖర్చు పెట్టారని ఒక అనధికార సమాచారం. అంటే ఓటుకి ఎంత ఇచ్చారో ఆలోచించండి. ఇదే ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి రామ్ మాధవ్ అక్కడ ఇన్ఛార్జ్. ఈ సంస్కృతిని ఈశాన్య భారతంలో కూడా తీసుకుపోయారు. ఇవాళ రాజకీయం కోసం, నంబర్ గేమ్ కోసం, అంటే ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ వస్తుందో ఆ పార్టీని ముందుగా రాష్ట్రపతి పిలుస్తాడు కాబట్టి, రాష్ట్రపతి కూడా వాళ్ళ అభ్యర్థి కాబట్టి, దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ వాళ్ళకి 2 సీట్లు రాని, 5 సీట్లు రాని, 3 రాని, 4 రాని, వాటన్నిటినీ సముద్రంలో కలుపుకున్నట్టు, నదులన్నింటినీ సముద్రంలో కలుపుకున్నట్టు భారతీయ జనతా పార్టీలో కలుపుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలు. ఇది ఆఫ్రికా తరహా రాజకీయ క్రీడలకు ఇది ప్రారంభమైంది. ఆఫ్రికాలో అంతే జరుగుతాయి. కొన్ని దేశాల్లో, ఆఫ్రికాలో ప్రధానమంత్రి ఎవరుంటే అతనే ఎలా గెలుస్తాడంటే బుల్డోజ్ చేయటమే. అందరినీ నచ్చినోడు డబ్బులు ఇస్తారు, నచ్చలేదనుకో లేపేస్తారు. అదే తరహా భారతదేశంలో గొప్ప సంస్కృతి, వందల వేల లక్షల మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని, ఒక దేశాన్ని కాపాడుకున్నటువంటి, ఎందరో ఆత్మల త్యాగం చేసినటువంటి మహానుభావులను పుట్టినటువంటి ఈ గడ్డ మీద నుంచి ఇటువంటి దారుణమైన సంస్కృతి ఈ దేశానికి అవసరమా? ఎవరి బాగు కోసం చేస్తున్నారు? నోట్ల రద్దు చేశారు. నోట్ల రద్దు చేసి దేశం ఎకానమీని నడ్డివిరి చేశారు మీరు. అలాగే GST తీసుకొచ్చారు. ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కొనుక్కోవాలంటే, ఇల్లు కొనుక్కున్న దాంట్లో 20% GST కట్టాలంటే 10 లక్షల ఇల్లుకి ఇంకో 2 లక్షలు, 10 లక్షలకే తల ప్రాణం తోకొస్తే ఇంకో 2 లక్షలు GST కట్టాలి. ఏమిటిది? పోనీ ఏదన్నా ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు జరిగిందా ఈ దేశంలో అంటే ఏమీ జరగల. రఫేల్ కుంభకోణం, కాంగ్రెస్ పార్టీగా పైన మరి మా వెంకయ్యనాయుడు గారు అయితే భూమి మీద, భూమి కింద, భూమి అడుగున, ఆకాశంలో కుంభకోణాలు. మరి ఇవన్నీ లోపలేదే మభ్య పెట్టారు. ఈ దేశాన్ని నిర్మించింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఏ మాట కామాట చెప్పుకున్నా. ఈ రోజు కూడా మన సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సిస్టమ్ ప్రపంచానికి ఆదర్శం. గుర్తుపెట్టుకోండి, అది మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగిందని. ఈ దేశంలో ఎటువంటి R&Dలు వచ్చినా సరే, సైన్స్కి సంబంధించిన, టెక్నాలజీకి సంబంధించిన, డ్యాములు కట్టినా, రోడ్లు నిర్మించినా, విశ్వవిద్యాలయాలు నిర్మించినా, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ దక్కుతుందండి. ఎంత కాదు అనుకున్నా సరే ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత చాలా కీలకమైంది. దాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ దేశం నుంచి చాలామంది ఆర్థిక నేరస్తులు పారిపోయారు. తీసుకురాలేదే. మొత్తం మోడీలు, షాలు, మొత్తం మీ పార్టీకి సంబంధించిన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రాలేదే. ప్రతి పౌరుడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు వేస్తా ఉన్నారు. వెయ్యలేదే. ఒక్క కార్యక్రమం మీరు చేయగలిగారా? ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక చెప్పుకోదక్కినటువంటి మహోన్నతమైన కార్యక్రమం మీరు చేపట్టారా? వాజ్పేయి గారి హయాంలో జరిగింది ఒకే ఒకటి, దేశం చుట్టూ రోడ్డు వేయటం. దానికి ఆదర్శం కూడా దేశం మొత్తం రైలు మార్గం కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాడి హయాంలో జరిగింది కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని వేశారు. ఏదైనా మంచి పనిని అప్రిషియేట్ చేయాల్సింది. స్వచ్ఛ భారత్, మన దగ్గర పన్ను వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి అటానమస్ కావాలండి, స్వయం ప్రతిపత్తి కావాలి రాష్ట్రాలకి. అప్పుడు మాత్రమే
కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు వాళ్ళకి కళ్ళెం వేయగలం తప్పితే, దేశం కళ్ళెం వేయగలం తప్పితే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? లోకల్ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ కూడా లోకల్లో ఉన్న ట్రెజరీ నుంచి ప్రతి డిపార్ట్మెంట్కి డిస్పర్స్ అవ్వాలా. మళ్ళీ స్టేట్ సెంట్రల్కి వెళ్ళాల్సిన అవసరం, ఏ జిల్లాకి ఆ జిల్లా. ఇటువంటి సంస్కరణలు వస్తే తప్పితే ప్రధానమంత్రి లాంటి పదవులు, రాష్ట్రపతి లాంటి పదవులు 2 సార్లు మాత్రమే కావాలా. అంతకు మించిపోతే కుటుంబ పాలన వస్తుంది ఈ దేశంలో. ఇందిరాగాంధీ గారిని తీసుకోండి, ఆ తర్వాత ఇప్పుడు మోడీ గారిని తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో రావాలని కూర్చున్నాడు. వాయ్, ఎందుకు? అత్యంత అధికంగా ఉన్నటువంటి యువత ఉన్నటువంటి దేశంలో యంగర్ పొలిటీషియన్స్ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? కారణం ఏంటంటే అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం ఒక పుతిన్, ఒక జిన్పింగ్ లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు మొదలుపెట్టారు నరేంద్ర మోడీ గారు. రేపు శాశ్వత ముఖ్యమంత్రి, నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చెప్పా, ఇతను శాశ్వత ప్రధానమంత్రిగా ఉండటం కోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడు అని అనడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఇతనికి కనుక సొంత మెజారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా శాశ్వత ప్రధానమంత్రిగా ఇతను అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రజలు ఆలోచించండి. ఏదైనా ఒక సంస్కరణ చేయాలన్నా, ఒక పద్ధతిగా గవర్నమెంట్ నడపాలన్నా అది ఒక కాంగ్రెస్ హయాంలో జరిగిన మాట వాస్తవం, విపి సింగ్ గారి హయాంలో జరిగిన మాట వాస్తవం. ఏంటంటే మన దగ్గర ప్రతి ఒక్కడూ నాయకుడు అవ్వాలి కాబట్టి ఆ రోజున ఈ 3rd ఫ్రంట్లు 4th ఫ్రంట్లు నిలవలేకపోయింది. ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇంకో పార్టీ ఉండాలా, వాళ్ళ అట్లా చేస్తే తప్పితే ఈ దేశంలో రాజకీయ వ్యవస్థలో మార్పు రాదు. ఏ వ్యక్తి అయినా సరే 2 సార్లు మాత్రమే ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి అటువంటి పరిస్థితి అమెరికా తరహా రాకపోతే, అమెరికా అనగానే పెట్టుబడిదారి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడైనా పెట్టుబడిదారి వ్యవస్థ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఉండవు. పేదవాడికి మరీ అన్యాయం జరుగుతుంది. అప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఉండాలి సంక్షేమ కార్యక్రమాలు. పేదవాడికి ఎప్పుడు కూడా ప్రపంచంలో మీరు రష్యా విప్లవంలో కానివ్వండి, ఫ్రెంచ్ విప్లవంలో జరిగిన మార్పులు కీలకంగా సూక్ష్మంగా గమనించినట్లయితే సంక్షేమ కార్యక్రమం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజు కూడా జెండా ఎగరవేయగలుగుతున్నాయి అంటే, ఎంతో కొంత మనుగడను చూపించుకోగలుగుతున్నాయి అంటే పేదవాడి తరఫున నిలబడ్డాయి. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమం తినడానికి, ఉండటానికి, బతకడానికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఒక హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కుని సంక్షేమం అనేటువంటి రూపంలో ప్రజలందరికీ కూడా ఆ హక్కును తీర్చడంలో ప్రభుత్వాలు ఆలోచన డిస్కస్ చేస్తున్నాయి. కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆఫ్రికా తరహా పరిపాలన మనం చూడాల్సి వస్తుంది. అమెరికా తరహా అనే మాట నేను ఎందుకన్నానంటే, అక్కడ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎవరికి కూడా 10 సార్లు 20 సార్లు ఒక కుటుంబానికి రాజకీయ పార్టీ అలా ఉండదండి. ఒకేసారి అంతే. 2 పార్టీల వ్యవస్థ ఉంది అక్కడ. 2 పార్టీల్లో ఎవరి టాలెంట్ ఉంటే వాడు ఒక గవర్నర్ స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయికి పోటీ పడతారు. టాలెంట్ కాబట్టి అమెరికా ముందుకు వెళ్ళగలుగుతా ఉంది. సరే, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాస్ కూడా వస్తే ఆంధ్రప్రదేశే కాదు, బీహార్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఎక్కడైనా సరే అవినీతి జరిగినప్పుడు వాళ్ళని కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ మరుక్షణం వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని చెప్పండి. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కలిపి 150 మంది క్రిమినల్స్ ఈ రోజున పోటీ పడతా ఉన్నారు రాష్ట్రంలో. ఎలా ఈ క్రిమినల్స్ని అడ్డుకునేది ఎలాగా? రౌడీ రాజ్యాలు వస్తే మన పిల్లలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉంటుందా చెప్పండి? మన ఆడపిల్లలు ప్రశాంతంగా తిరిగే పరిస్థితి ఉంటుందా? ఒక సామాన్యుడు రోజువారీ పనిచేసుకునేవాడు ప్రశాంతంగా బతికే పరిస్థితి ఉంటుందా? రౌడీలకి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తా ఉంటే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం? ఇదే బాపూజీ కలల కన్నా భారతదేశం? ఇదే మన పెద్దవాళ్ళు ఆత్మత్యాగాలకి మనం ఇచ్చేటటువంటి ప్రతిఫలం? దయచేసి యువత ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి, సరైన నాయకుడిని ఎన్నుకోండి. అంతే తప్పితే ఎవడు పడితే వాడు బ్యాక్గ్రౌండ్ చూపించుకొని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కావాలంటే ఈ దేశం ఎప్పటికి కూడా ఇంకా చెందుతూనే ఉంటుంది, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అనే పరిస్థితి ఉంది. చదువుకున్న వాళ్ళని ఆహ్వానించండి, చదువు చెప్పండి. దయచేసి రాజకీయ నాయకులు చెప్పేది చదువు చెప్పించండి. మోడీ గారి హయాంలో ప్రతి సంవత్సరం బడ్జెట్లో 5% కోసుకుంటా విద్యకి పూర్తిగా 0 లెవెల్కి తీసుకొచ్చేసాడు. ఇలా పోతే ఉంటే, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా దేశం మొత్తం చదువుకుని ఉండకూడదు. రాజకీయ పార్టీలకి చదువుకుంటే ప్రశ్నిస్తారు, ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పి మోడీ గారు ఏం చేస్తా ఉన్నాడు, ఎక్కడో అక్కడ మందు తాగమంటున్నాడు, మీరు దోపిడీ చేసుకోమంటున్నాడు. చదువుకోబాకు నీకేదో నేను ఏదో ఒకటి ఇస్తాను. చదువుకుంటేనేనండి, చదువు లేకపోతే సమాజం లేదు. ఈ రోజున BA చదువుకున్నాను అఫిడవిట్లో ఉంది, BAను బికమ్ అని చెప్పి మనం జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన IAS IPS డీల్ చేయాలా? ఈయన మీద 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయినా నాకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇదే ప్రశ్న వేస్తాను. సార్ మీరే చెప్పారు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, మీకు అనుభవం కావాలి,
కేఏ పాల్ గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అంటాడు. ఆయన చెప్పండి, నేను 8వ తరగతి చదువుకున్నాను, నేను ప్రపంచాన్ని వేరు. ఎస్, కేఏ పాల్ అనే వ్యక్తి నిజంగానే అది ఒక నమూనా తీసుకోవచ్చు ఎవరైనా సరే. ఎందుకంటే నమూనా అంటే రాజకీయాల గురించి కాదండి. ఎక్కడో ఉత్తరాంధ్రలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ప్రపంచ దేశాల వేదికల మీద ప్రపంచ ఖ్యాతిగాంచిన నాయకుడితో కూర్చొని స్పీచ్లు ఇవ్వగలిగాడు. భారతదేశంలో ఉన్న సూకాడు రాజకీయ నాయకులందరూ కూడా అతను స్టేజ్ని షేర్ చేసుకున్నాడు. ఆయన పరిస్థితి బాగలేక ఆయనకి మరి ఏమి ఎట్లా వచ్చిందో ఆయన నేను విశ్లేషించాను, కానీ వాక్శుద్ధి ఉంది ఆయన, నిజమైన క్రైస్తవుడు, ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు ఎవరైనా కానీ నాకేం అభ్యంతరం లేదండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా నాకు అభ్యంతరం లేదు. మీరు అన్ని కేసులు పెట్టుకుని రేపు పొద్దున మీరు కనుక మీ కేసులు నిరూపణ అయితే అప్పుడు ఈ రాష్ట్రంలోనూ మిమ్మల్ని నమ్ముకునే కేడర్ పరిస్థితి ఏంటి? Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.